ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ 2026 సంబంధించి పద్మ అవార్డ్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో 2026కు సంబంధించి ప్రకటించబడిన పద్మ అవార్డ్స్లో భాగంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఎస్, దోస్ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఓకేనా? సో యూస్ఫుల్ ఫర్ ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి అండ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అండ్ హైకోర్టు ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అని మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్స్. ఖచ్చితంగా ఒక మార్క్ ఒక క్వశ్చన్ ఈజీగా మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్స్. ఇందులో మీకు 3 రకాలు ఉంటాయి: పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఈ మూడింటిని కలిపి మనం సింపుల్గా పద్మ అవార్డ్స్ అంటారు. ఓకేనా? రైట్. మొదటగా గుర్తుపెట్టుకోండి, ఈ పద్మ అవార్డ్స్ని ప్రారంభించిన సంవత్సరం అడుగుతారు మీకు ఎగ్జామ్స్లో. ఏ ఇయర్లో పద్మ అవార్డ్స్ని ప్రారంభించినారు అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954. ఓకేనా? ఇదే సంవత్సరంలో భారతరత్న అవార్డ్స్ కూడా ఇదే సంవత్సరంలో కూడా ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ పద్మ అవార్డ్స్ మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం గరిష్టంగా ఎన్ని అవార్డ్స్ని మనం ప్రకటించవచ్చు అంటే కేవలం 120 మందికి మనము పద్మ అవార్డ్స్ని ప్రకటించవచ్చు. ఓకేనా? సమ్ టైమ్స్ కౌంట్ చూస్తే పెద్దగా ఉంటుంది, దాని గురించి మనం వరి అవసరం లేదు. అందులో ఫారినర్స్ కానీ లేదా చనిపోయిన వారిని, ఫారినర్స్ని అండ్ చనిపోయిన వారిని కౌంట్లోకి తీసుకోకూడదు. ఓకేనా? రైట్స్. క్రితం 2025లో మాత్రం 2025లో మొత్తం 139 మందికి పద్మ అవార్డ్స్ అనేది ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి డ్యూ ఉంటుంది, అంటే జంట ఇద్దరు కలిపి ఒకటి ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో 2025 గురించి మాట్లాడుతున్నారు. 2025 గురించి మాట్లాడితే పద్మ విభూషణ్ అక్కడ 7 మెంబర్స్ ఇచ్చినారు, అండ్ పద్మభూషణ్ వచ్చేసి 19 మెంబర్స్కి ఇచ్చినారు, అండ్ పద్మశ్రీ 113 మెంబర్స్కి ఇచ్చినారు. ఈసారి 2026కి సంబంధించి మనకు పద్మ విభూషణ్ అంటే 5 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది, అండ్ పద్మభూషణ్ వచ్చేసి 13 మందికి ఇవ్వడం జరిగింది, అండ్ పద్మశ్రీ వచ్చేసి 113 మందికి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈసారి 131 మందికి మనకు పద్మ అవార్డ్స్ అనేది ప్రకటించడం జరిగింది. క్రితం 2025లో మాత్రం 139 మందికి ప్రకటించడం జరిగింది. ఓకేనా? గరిష్టంగా ప్రతి సంవత్సరం 120 కన్నా మించకూడదు, కౌంట్ మాత్రం 120 కన్నా మించకూడదు. మరి ఇక్కడ 139 ఉంది క్రితం, మరి ఈసారి 131 ఉందంటే ఇందులో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కొందరు పోస్ట్మస్ అంటే మరణానంతరం కూడా కొందరికి ప్రకటించినారు. అదేవిధంగా ఇందులో ఫారినర్స్ కూడా ఇంక్లూడ్ అయినారు. వాళ్ళని ఎలిమినేట్ చేస్తే అప్రాక్స్ 120 కన్నా తక్కువ లేదా 120 నియరెస్ట్ ఉంటుంది. ఓకేనా? దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఓకేనా? ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1954లో పద్మ అవార్డ్స్ అనేది ప్రవేశించడం జరిగింది. ఈసారి ఎన్ని పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేశారని ఏమైనా ఎగ్జామ్స్లో అడిగితే 131 అని చెప్పండి. ఈ 131లో పద్మ విభూషణ్ ఎన్ని అంటే 5 అని చెప్పండి, పద్మభూషణ్ ఎన్ని అంటే 13 అని చెప్పండి, అండ్ పద్మశ్రీ ఎన్ని అంటే 113 అని చెప్పండి, 113 అని చెప్పండి. ఓకేనా? ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే పద్మ అవార్డ్స్ని మనము వన్ ఆఫ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలని కూడా అనొచ్చు పద్మ అవార్డ్స్ని. అయితే ఆర్డర్ చెప్తాను. ఫస్ట్ భారతరత్న అవార్డు అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం తోపు అని అర్థం భారతరత్న. భారతరత్న, దీని తర్వాత పద్మ విభూషణ్ ఉంటుంది, దాని తర్వాత పద్మభూషణ్ అని ఉంటుంది, తర్వాత పద్మశ్రీ ఉంటుంది. ఈ భూషణ్ శ్రీని కలిపి మొత్తం 3 కలిపి పద్మ అవార్డ్స్ అని అంటాం. ఓకేనా? ఆర్డర్ వచ్చేసి భారతరత్న హైయెస్ట్, తర్వాత పద్మ విభూషణ్, ఓకే, దాని తర్వాత పద్మభూషణ్, దాని తర్వాత పద్మశ్రీ. ఇలా ఉంటుంది ఆర్డర్. చాలామంది ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతారు, పద్మ విభూషణ్ ముందా భూషణ్ ముందా అని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే తెలుగులో విభూషణ్ అంటాం. ఓకే, తెలుగులో విభూషణ్ ఓకే. తెలుగులో విభూషణ్ అంటే ఇక్కడ 4 లెటర్స్ వస్తున్నాయి. ఓకే, భూషణ్ అంటే 3 లెటర్స్ వస్తున్నాయి. ఓకేనా? మరి 4 పెద్దదా 3 పెద్దదా అంటే 4 పెద్దది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అదొక హింట్ అని చెప్పచ్చు. ఓకేనా? రైట్. ఓకే, భారతరత్న అవార్డ్స్ అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, హానర్ అవార్డెడ్ ఫర్ ఎక్సెప్షనల్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. ఆఫ్ ద హైయెస్ట్ ఫీల్డ్ ఆఫ్ ఎనీ ఫీల్డ్ అని చెప్పచ్చు. ప్రజెంట్ భారతరత్న ఇంకా ప్రకటించబడలేదు, ప్రాతిదే నడుస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విచ్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ప్రకారంగా భారతరత్న, తర్వాత విభూషణ్, తర్వాత భూషణ్, తర్వాత శ్రీ.
అట్లా. ఓకే, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటంటే పద్మ విభూషణ్. సో చిన్న చిన్న ఎగ్జామ్స్లలో కూడా అడుగుతారు. నెక్స్ట్ సో పద్మభూషణ్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్, మూడవది అని చెప్పండి. అండ్ పద్మశ్రీ అంటే ఫోర్త్, 4వ సివిలియన్ అవార్డు అని కూడా చెప్పండి. ఓకేనా. మరి ఈ పద్మ అవార్డ్స్కి ఏమైనా నగదు పురస్కారం ఉంటుందంటే నో, అది లేదు, నో మనీ, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నగదు పురస్కారం మటుకి ఏమీ లేదు. బట్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే పద్మ అవార్డ్స్ గ్రహీతలకు కొంత అమౌంట్ ఇయర్లీ పే చేయడమో, ఇయర్లీ పే చేస్తాము అని సో గవర్నమెంట్ కూడా ప్రకటించడం జరిగింది. అది ఎవరి రాష్ట్రాలకు వారి ఇష్టం, సంబంధం లేదు. బట్ సో మనకైతే సో పద్మ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి నగదు రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వరు. బట్ ఒక రకమైన రికగ్నిషన్ అంటే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్లో భాగంగా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పద్మ అవార్డ్స్కి రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ ఏంటిదని మిమ్మల్ని అడిగితే హోమ్ మినిస్ట్రీ అని చెప్పండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సో పరిధిలోకి ఈ పద్మ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మాత్రమే ఈ పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తుంది. ఓకేనా. సో పద్మ యాక్చువల్లీ ఈ అవార్డ్స్ కమిటీ అనేది మనకు కూడా ఉండడం జరుగుతుంది. అవార్డ్స్ కమిటీ సో స్టేట్స్ నుంచి లిస్ట్ని ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్స్ సో కన్ఫర్మ్ చేస్తారు. ప్రెసిడెంట్స్ లిస్ట్ ఆఫ్ మెంబర్స్ని ఫైనలైజ్ చేసి సో ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఈ అవార్డ్స్ని ఎవరి చేతుల మీదుగా ప్రకటించడం జరుగుతుందంటే ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రకటించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున ఈ అవార్డ్స్ని ప్రకటిస్తారు. ఓకేనా. రైట్. సో ఫస్ట్ భారతరత్న, ఫాలోడ్ బై పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఓకేనా. రైట్. సో గుర్తుపెట్టుకోండి, భారతరత్న అవార్డ్స్ అండ్ పద్మ అవార్డ్స్ రెండు కూడా 1954 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. సో మరి పద్మ అవార్డ్స్ని ఏ రంగాల్లో ప్రకటించడం జరుగుతుంది అని జాగ్రత్తగా ఒకసారి మీరు చూసినట్టయితే, రంగాల్లో ప్రకటించడం జరుగుతుందని చూసినట్టయితే సో ఆర్ట్, కళా విభాగంలో, సోషల్ వర్క్, సామాజిక విభాగంలో, పబ్లిక్ అఫైర్స్, ఓకే సో రాజకీయ సంబంధించింది, అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యం మరియు పరిశ్రమలు, మెడిసిన్ వైద్య రంగంలో, అండ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యం మరియు విద్యా రంగంలో, స్పోర్ట్స్ క్రీడలలో, అండ్ సివిల్ సర్వీసెస్. ఓకే. సో ఇలాంటి అండ్ ఎక్సెట్రా ఇలాంటి వాటిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫీల్డ్లలో సో పద్మ అవార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఈసారి పద్మ అవార్డు గ్రహీతలు ఎవరో చూద్దాం. ఓకేనా. రైట్. ఓకే. నెక్స్ట్, ద అవార్డ్స్ ఆర్ అనౌన్స్డ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్. సో ఇందాక చెప్పినాం కదా, ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున అనౌన్స్మెంట్, దిస్ ఈస్ అనౌన్స్మెంట్ తర్వాత అఫిషియల్గా వాళ్ళకి ప్రదానం చేస్తారు. ఇక్కడ రాష్ట్రపతి భవనంలో. సో వేరే స్టేట్లకి వెళ్ళి ఎవరైతే ఈ అవార్డ్స్కి సెలెక్ట్ అయినారో అవార్డీస్ అందరినీ అక్కడ పిలిపించుకొని అక్కడికి వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సో ప్రెసిడెంట్ చేతుల మీదుగా సమ్ షాలువా సంథింగ్ దానికి సంబంధించిన మెమెంటో అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్, సో పద్మ అవార్డ్స్ 2026. దీస్ అవార్డ్స్ ఆర్ కన్ఫర్డ్, ఓకే, దీస్ అవార్డ్స్ ఆర్ కన్ఫర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ సెరమోనియల్ ఫంక్షన్స్ విచ్ ఆర్ హెల్డ్ ఎట్ రాష్ట్రపతి భవన్. ఓకేనా. రాష్ట్రపతి భవనానికి పిలవడం జరుగుతుంది. ఓకే. అండ్ అరౌండ్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఎవ్రీ ఇయర్. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్, బట్ జనవరిలో ప్రకటించడం జరుగుతుంది. దట్ ఈస్ గణతంత్ర దినోత్సవం 26 జనవరి రోజున. ఓకే. సో ఫర్ ద ఇయర్ 2026 ప్రెసిడెంట్స్ హ్యాస్ అప్రూవ్డ్, ఇంపార్టెంట్, ప్రెసిడెంట్స్ హ్యాస్ అప్రూవ్డ్ 131 పద్మ అవార్డ్స్. ఓకే, 131 పద్మ అవార్డ్స్ని అప్రూవ్ చేశారు. అందులో 2 డియో అంటే జంట, ఇద్దరు కలిపి ఒకటే అవార్డు, దాన్ని ఇద్దరికి కలిపి ఇస్తారు. బట్ అది ఒకటే అవార్డు కౌంట్ కిందకి వస్తుంది. పద్మ అవార్డ్స్లో టోటల్గా 131లో ఒకటే అవార్డు కింద కౌంట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, డియో. సో ఆ డియో ఎవరో చూపిస్తాను. అది కూడా ఒకరికి ఈ డియో వచ్చేసి ఒకటి ఇద్దరికి మెడిసిన్లోకి ఇస్తారు, ఇద్దరు కలిపి మెడిసిన్లో, ఇంకిద్దరు కలిపి ఆర్ట్స్లో ఇవ్వడం జరుగుతుంది డియో. అది కూడా చూపిస్తాను. ఓకే. రైట్. సో టోటల్గా 5 పద్మ విభూషణ్, ఇందాక చెప్పినట్టు కదా. సో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ. లాస్ట్ పద్మశ్రీ, ఇప్పుడు పద్మశ్రీ సేమ్ కౌంట్. అక్కడ 113 ఉంది అప్పుడు, ఇప్పుడు కూడా 113 మాత్రమే ఉంది, చేంజ్ ఏం లేదు. ఓకే. సో ఇందులో మహిళలు ఎంతమంది అని చూసినట్టయితే 19 ఆఫ్ ద అవార్డీస్ ఆర్ ఉమెన్. ఓకే. సో ఇందులో 19 మంది అవార్డీస్. మరి
తర్వాత ఎంతమంది ఫారినర్స్కి రావడం జరిగిందంటే 6 పర్సన్స్. సో ఫారినర్స్కి చెప్పినాను కదా, ఫారినర్స్ యొక్క కౌంటు అండ్ చనిపోయిన వారి కౌంటుని తీసుకోకూడదు. ఓకే, సో అలా కౌంట్ చేస్తే మనకు <120 లేదా అప్రాక్స్ 120కి సమానం అవుతాయి. ఓకే, ఈ కండిషన్ని ఫుల్ సాటిస్ఫై అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 6 పర్సన్స్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ ఫారినర్స్ లేదా ఎన్ఆర్ఐస్ లేదా పిఐ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ లైక్ దట్. ఓకే, అండ్ 16 మెంబర్స్. సో చనిపోయిన మరణాంతరం ఎంతమందికి ప్రకటించినారండి? 16 మందికి ప్రకటించినారు, అది కూడా చూపిస్తాను. ఓకేనా, రైట్. మరణానంతరం 16 మెంబర్స్కి ప్రకటించడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొకటి, సో విచ్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పద్మ అవార్డ్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సో పద్మ భూషణ్ ఎంతమందికి ప్రకటించినారు ఈ సంవత్సరం? 5గురికి ప్రకటించడం జరిగింది. ఓకేనా, 5 మెంబర్స్కి ప్రకటించినారు. అందులో చూడండి, ధర్మేంద్ర సింగ్ డ్యూయల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, సో మహారాష్ట్ర స్టేట్ చెందిన వారు. నెక్స్ట్ కేటీ థామస్ పబ్లిక్ అఫైర్స్ అండ్ కేరళ. మిస్ ఎన్ రాజం ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్. అండ్ శ్రీ పి నారాయణన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ. సో శ్రీ విఎస్ అచ్యుతానందన్ పోస్ట్ మస్లీ, సో పబ్లిక్ అఫైర్స్ అండ్ కేరళ. ఓకేనా, సో ఈ 2026కు సంబంధించి మరణానంతరం పద్మ విభూషణ్ ఎంతమందికి ప్రకటించినారని డైరెక్ట్గా ఎగ్జామ్స్లో అడుగుతారు. అప్పుడు మీరు ఆన్సర్ ఇద్దరికి అని చెప్పండి. ఒకవేళ పేర్లు గుర్తుపెట్టుకుంటా కూడా సంతోషమే. ఒకరు ధర్మేంద్ర సింగ్ డియోల్, ఇంకొకరు విఎస్ అచ్యుతానందన్. ఓకే, సో ధర్మేంద్ర సింగ్ డియోల్ ఎవరంటే, సో ఇతన్ని బాలీవుడ్ హీ మ్యాన్ అంటారు. ఏమంటాం ఇతన్ని? బాలీవుడ్ దిగ్గజం. సో మనకి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తోపులు ఎలా ఉన్నారో మన టాలీవుడ్లోనూ, సో బాలీవుడ్లో వన్ ఆఫ్ ది తోపు అని చెప్పచ్చు. సో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇతన్ని హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అంటారు. ఓకే, సో హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అని పేర్కొంటారు ఇతన్ని. ఓకేనా, రీసెంట్గా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 నవంబర్లో మరణించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్, సో ఇలా కూడా అడుగుతారు. రీసెంట్లీ పోస్ట్ మస్లీ ధర్మేంద్ర సింగ్ డియోల్ గారికి సో పద్మ విభూషణ్ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. హీ ఈజ్ ఏ సినిమా యాక్టరా, లేకపోతే పొలిటీషియనా, లేకపోతే ఇంకా సోషల్ వర్కరా అలా అడుగుతారు. అప్పుడు మీరు సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ కాబట్టి సో ఈజ్ ఎ సినీ యాక్టర్ అని పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా ఫీల్డ్ కూడా అడుగుతారు, ఏ ఫీల్డ్లో వచ్చిందని అడుగుతారు. ఓకేనా, రైట్స్. నెక్స్ట్, సో మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, పబ్లిక్ అఫైర్స్లో ఇద్దరికి ఇవ్వడం జరిగింది, ఆర్ట్స్లో ఇద్దరికి ఇవ్వడం జరిగింది, అండ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో ఒకరికి ఇవ్వడం జరిగింది. ఇలా కూడా అడుగుతారు. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, సో 2026 గాను పద్మ విభూషణ్ విద్య మరియు సాహిత్యంలో ఎవరికి ప్రదానం చేయబడిందని డైరెక్ట్ అడిగితే సో శ్రీ పి నారాయణ్ పెట్టండి. సో హీ బిలాంగ్స్ టు కేరళ. ఓకేనా, రైట్. అలా మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటే మీకు మంచిది, చాలా మంచిది. ఓకేనా, సో 5 మెంబర్స్ పోస్ట్ మస్లీ పద్మ విభూషణ్ ఎంతమందికి ఇచ్చినారు? పోస్ట్ మస్లీ మరణానంతరం ఇద్దరికి ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంతమందికి ఇచ్చినారు? 5గురికి ఇవ్వడం జరిగింది. ఈ 5గురిలో పబ్లిక్ అఫైర్స్ ఎంతమంది? 2. ఓకే, మీరు గమనించవచ్చు. అండ్ ఆర్ట్స్లో ఎంతమంది? 2. ఓకే, పబ్లిక్ అఫైర్స్లో 2, ఆర్ట్స్లో 2, అండ్ సాహిత్యం మరియు విద్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో 1. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఓకే, సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ రాజం షీ ఆర్ట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అని ఉంది. సో ఇక్కడ ఈమె గురించి కొంచెం ఇంపార్టెంట్గా నేర్చుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఎన్ రాజం renowned Hindustani classical violinist. Okay, so she is a veteran musician known for introducing Gayaki ang vocal style of technique to the violin. Okay, so ఈమె గారు వయోలిన్కి చేసిన అపారమైన కృషికి అండ్ షీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ వన్ ఆఫ్ ద వోకల్ స్టైల్. ఏంటిదంటే అడుగుతారు, అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. గాయకి యాంగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టైల్ ఆఫ్ వోకల్ స్టైల్ ఈమె ఇంట్రడ్యూస్ చేసిందని మీరు ఆప్షన్లు అడుగుతారు. రీసెంట్లీ ఎన్ రాజం గాట్ పద్మ విభూషణ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2026. సో షీ ఇంట్రడ్యూస్ విచ్ స్టైల్ ఆఫ్ వోకల్ అని అడుగుతారు. సో ఆప్షన్లో మీకు ఇది ఇస్తారు, గాయకి యాంగ్ అని. సో మీరు అందులో ఆప్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వెరీ ఇంపార్టెంట్, అంటే ఫేమస్. ఎందుకంటే సో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్లోస్ కానీ, సో క్లాసికల్ సంబంధించిన హిందుస్థానీ క్లాసికల్ సంబంధించిన విభాగంలో క్వశ్చన్ కాబట్టి, సో ఆర్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్లో. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ సో పద్మ భూషణ్. ఓకే, సో పద్మ భూషణ్ ఈసారి మన తెలుగు స్టేట్లో ఎవరికి పద్మ
భూషణ్లో చోటు దక్కలేదు. ఎందుకంటే క్రితం మనకు ఎవరికి వచ్చింది, నందమూరి బాలకృష్ణ గారికి రావడం జరిగింది. ఓకే, సో ఈసారి రాలేదు. ఎందుకంటే ఈసారి మనది కేవలం మన ఏపీ మరియు తెలంగాణ పద్మశ్రీ అవార్డ్స్కి మాత్రమే పరిమితమైంది. అది కూడా గమనించండి. ఓకేనా, రైట్. సో పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చినారు? 13 మందికి ఇచ్చినారు. సో ఇందులో ఫేమస్ ఒకటే, రీసెంట్గా ఒక మూవీ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. సో మమ్ముట్టి హీఈస్ ఫ్రమ్ కేరళ ఇండస్ట్రీ. ఓకే, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. సో కేరళ, సో హీ గాట్ పద్మభూషణ్. అదేవిధంగా ఇదే కేరళ స్టేట్ నుంచి ఇతను ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదే కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సో మనకు రీసెంట్గా 2020కి సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఓకేనా, సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరంటే మోహన్ లాల్ గారు. సో మోహన్ లాల్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అతనికి రావడం జరిగింది. సో కేరళ ఇండస్ట్రీ నుంచి. సో మమ్ముట్టి రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు వచ్చింది, అండ్ మోహన్ లాల్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్, సో అల్కా యాగ్నిక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ మహారాష్ట్ర. నెక్స్ట్ భగత్ సింగ్ కోశ్యారి. ఓకే, సో భగత్ సింగ్ కోశ్యారి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి మెడిసిన్ ఫీల్డ్లో ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మమ్ముటి గురించి చెప్పేసినాము. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మెడిసిన్, సో ఫారినర్. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ నేను తర్వాత లిస్ట్ చేసినాను. సో ఫారినర్స్ 6 మెంబర్స్ అని చెప్పినాం కదా, ఆ ఫారినర్స్ ఒక దగ్గర చేర్చినాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ శ్రీ పీయూష్ పాండే పోస్ట్మాస్లీ ఆర్ట్ మహారాష్ట్ర. శ్రీ కేఎం మైలేనందన్ సోషల్ వర్క్ తమిళనాడు. శతావధాని ఆర్ గణేష్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఫ్రమ్ కర్ణాటక. నెక్స్ట్ షీబు సోరెన్. సో ఇది పబ్లిక్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్. సో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ యొక్క ఫౌండరు షిబు సోరెన్. రీసెంట్గా జార్ఖండ్లో కూడా సో ప్రభుత్వ విషయంలో కొన్ని కలహాలు వచ్చి సో ఎవరైతే ఇప్పుడు ఈ జార్ఖండ్లో అక్కడ ఉన్న పొలిటికల్ గ్లిచెస్ కూడా వచ్చినాయి. సో మళ్ళీ గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. సో క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో షిబు సోరెన్కి పోస్ట్ మాస్టర్లే ప్రదానం చేశారు పబ్లిక్ అఫైర్స్ ఫ్రమ్ జార్ఖండ్. నెక్స్ట్ ఉదయ్ కోటక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర. అండ్ వికే మల్హోత్రా పోస్ట్ మాస్టర్లీ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ. అండ్ శ్రీ వెల్లపల్లి నటేశన్. ఓకే, వెల్లపల్లి నటేశన్ పబ్లిక్ అఫైర్స్ కేరళ. అండ్ శ్రీ విజయ్ అమృతరాజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పద్మభూషణ్లో ఒకరికి స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చింది, ఒకరికి స్పోర్ట్స్ కేటగిరీలో రావడం జరిగింది. అతని పేరు ఏంటిదంటే ఈజ్ ఫ్రమ్ బిలాంగ్ టు ఫారినర్ లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫారినర్ ఫీల్డ్లో, బట్ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో అతని పేరు ఏంటంటే శ్రీ విజయ్ అమృతరాజ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ స్పోర్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ గురించి కూడా అడుగుతారు. అయితే శ్రీ విజయ్ అమృతరాజు మరి ఏ ఫీల్డ్లో అతనికి ప్రావీణ్యం ఉంది స్పోర్ట్స్ అని అడుగుతారు, డైరెక్ట్ అడుగుతారు. ఓకే, సో రీసెంట్లీ విజయ్ అమృతరాజ్ got పద్మభూషణ్ అవార్డ్ ఇన్ స్పోర్ట్స్ కేటగిరీ. ఓకే, ఇన్ విచ్ కేటగిరీ అంటే ఫారినర్ కేటగిరీలో వచ్చిందని చెప్పండి. ఏ స్పోర్ట్స్ సంబంధించిన వాడు అని మిమ్మల్ని ఒకవేళ అడిగితే హీఈస్ ఏ టెన్నిస్ ప్లేయర్ అని చెప్పండి. టెన్నిస్. ఓకే, టెన్నిస్ ఎలాంటి టెన్నిస్ అంటే లాన్ టెన్నిస్ అంటాము. సో లాన్ టెన్నిస్కి నార్మల్ టెన్నిస్కి ఏంటంటే ఆ సర్ఫేస్ ఆఫ్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంతే, అది తేడా. సో లాన్ టెన్నిస్. అండ్ ఆల్సో ఈ అమృత్ రాజ్ అనే అతను, సో అతను మనకు హీ రీచ్డ్ క్వార్టర్ ఫైనల్స్ ట్వైస్. ఓకే, 2 times క్వార్టర్ ఫైనల్స్. ఎక్కడంటే సో వింబుల్డన్ టెన్నిస్, అదేవిధంగా యుఎస్ ఓపెన్. ఓకే, యుఎస్ ఓపెన్లో సో 2 సార్లు క్వార్టర్ ఫైనల్స్కి రీచ్ అవ్వడం జరిగింది. ఓకేనా, వింబుల్డన్లో అదేవిధంగా అండ్ యుఎస్ ఓపెన్లో 2 times. ఓకే, ట్వైస్ క్వార్టర్ ఫైనల్స్లోకి రావడం జరిగింది. అదేవిధంగా సో నెక్స్ట్ టెన్నిస్ డేవిస్ కప్ గురించి, ఇతనికి సంబంధించిన డేవిస్ కప్ గురించి ఒక మ్యాటర్ ఉంది, అది కూడా చెప్తాను. సో డేవిస్ కప్, సో నెక్స్ట్ హీ రీచ్ యాక్చువల్ ఏంటంటే సో హీ లెడ్ అవర్ ఇండియన్ టీమ్ ఫర్ ద ఫైనల్స్ 2 times. ఓకే, 2 సార్లు మన ఇండియన్ టీమ్ని డేవిస్ కప్లో 2 times ఫైనల్ వరకు ఇతని యొక్క సారథ్యంలో, ఇతని యొక్క ప్లేయింగ్
ప్లేయింగ్ విధానంలో రావడం జరిగింది. అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ డేవిస్ కప్ అనేది దేనికి సంబంధించిన క్రీడ అంటే టెన్నిస్ సంబంధించిందని చెప్పండి. యాక్చువల్లీ డేవిస్ కప్ అనేది విచ్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ మెన్ ఈవెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డేవిస్ కప్ అనేది ఇంటర్నేషనల్ టెన్నిస్ మెన్ ఈవెంట్ అని చెప్పండి. ఓకేనా. రైట్. సో అదేవిధంగా ఈ అమృతరాజ్, ఓకే, విజయ్ అమృతరాజ్ అనేవారిని 2021లో యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్ ఫర్ పీస్, ఓకే, యునైటెడ్ నేషన్ అంబాసిడర్ ఫర్ పీస్గా అతన్ని అపాయింట్ చేయడం కూడా జరిగింది 2001లో. ఓకే, రైట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో విజయ్ అమృతరాజ్ టెన్నిస్ ప్లేయర్. ఓకే, క్వార్టర్ ఫైనల్స్కి మన ఇండియాని ట్వైస్ లెడ్ చేయడం జరిగింది. సో వింబుల్డన్లో అండ్ యూఎస్ ఓపెన్లో. అదేవిధంగా డేవిస్ కప్లో ఫైనల్స్కి 2 times, ఓకే, ఇతని సారథ్యంలో రావడం జరిగింది. అది ఇంపార్టెంట్. ఓకే, అందుకని క్వశ్చన్స్ పడతాయి, చాలా చాలా పడతాయి. ఇంపార్టెంట్. ఇంత కేటగిరీ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మిమ్మల్ని ఎలా క్వశ్చన్స్ అడతారంటే వాళ్ళ పేర్లు ఇస్తారు, ఏ ఫీల్డ్లో వాళ్ళకి రావడం జరిగింది అంటారు. ఈ రంగం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మరి పద్మ విభూషణ్ మనకు 5 అక్కడ 5 members ఇచ్చినారు. అండ్ ఈ పద్మ భూషణ్ అనేది 13 మందికి ఇచ్చినారు కాబట్టి సో ఈ 18 నేమ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో వాటి యొక్క పేర్లు, వారి యొక్క ఫీల్డ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దెన్ స్టేట్స్ అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ వారి యొక్క పేర్లు, వారు ఏ ఫీల్డ్లో ప్రావీణ్యం సాధించినారు, ఓకే, ఏ ఫీల్డ్లో వారు ఎక్సెల్ అయినారు, అది ఇంపార్టెంట్. వారి యొక్క కంట్రిబ్యూషన్ ఇన్ విచ్ ఫీల్డ్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ 18 మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ వెన్ కమింగ్ టు పద్మ అవార్డ్స్ అనేది మనకు 113 అని చెప్పినాం కదా. సో పద్మశ్రీ 113 అన్నారు కదా. సో ఈ పద్మశ్రీ 113లో డియో ఇట్లా కూడా అడుగుతారు. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026, ఓకే, సో ఇద్దరికి కలిపి డియో కేటగిరీలో అంటే ఇద్దరికి కలిపి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కలిపి ఏ సివిలియన్ అవార్డులో రావడం జరిగింది అంటారు. భూషణ్లో ఇచ్చినారా, విభూషణ్లో ఇచ్చినారా, శ్రీలో ఇచ్చినారా అంటే మీరు పద్మశ్రీలో అని చెప్పండి. పద్మశ్రీలో డియో కేటగిరీలో 2 డియో కేటగిరీస్ ఉన్నాయి. అంటే సో ఇందులో మెడిసిన్ కేటగిరీలో ఇద్దరికి అండ్ ఆర్ట్ కేటగిరీలో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి, మెడిసిన్ కేటగిరీలో అడుగుతారు డైరెక్ట్గా. సో విచ్ ఆఫ్ ద కింది వాన్లో 2020 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ రీసెంట్ పద్మ అవార్డ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ డియో, వాళ్ళ యొక్క పేర్లని, ఆ డియోలో వచ్చిన వారి పేర్లను అడుగుతారు. లేదా ఆ డియోలో రామచంద్రన్ గాడ్ బోలే అండ్ సునీత గాడ్ బోలే వాళ్ళకి రావడం జరిగింది కదా, వాళ్ళు ఏ ఫీల్డ్లో భాగంగా వాళ్ళకు డియో ప్రకటించినారా అంటే సో మెడిసిన్ అని చెప్పండి, అట్లా కూడా అడుగుతారు. నెక్స్ట్ గాయత్రి బాలసుబ్రహ్మణ్యన్ అండ్ రంజని బాలసుబ్రహ్మణ్యన్, సో వీళ్ళకు డియో ప్రకటించినారు ఏ భాగంలో అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. కుదిరితే వీళ్ళ యొక్క స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇద్దరే కాబట్టి. ఓకే, ఇలా కూడా క్వశ్చన్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్. సో ఇందాక మనం చూసినాం కదా. సో భూషణ్లో ఒకరి యొక్క స్పోర్ట్స్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. అండ్ భూషణ్లో ఎంతమంది మరణాంతరం ప్రకటించినారంటే 3 ఉంటారు. ఇక్కడ చూడండి. సో పోస్ట్ మస్లీ, సో మల్హోత్రా, శిబు సోరెన్ అండ్ పీయూష్ పాండే, ఈ 3. ఓకే, సో ఎంతమందికి డైరెక్ట్ ఇట్లనే అడుగుతారు. సో పద్మభూషణ్ విభాగంలో ఎంతమందికి మరణాంతరం ప్రకటించినారు, ఇలా న్యూమరికల్స్ కూడా పడతాయి కాబట్టి 3 మెంబర్స్కి. అయితే పద్మ విభూషణ్లో అయితే అక్కడే ఎంతమంది అంటే అక్కడ 2. ఓకే, అక్కడ 2, ఇక్కడ 3 అంతే. ఓకేనా. సో ఇక్కడ 2, ఓకే, ఇక్కడ 2 ధర్మేంద్ర సింగ్, సో బాలీవుడ్ యాక్టర్, అండ్ అచ్యుతానందన్, హీస్ ఫ్రమ్ కేరళ. ఓకే, పబ్లిక్ అఫైర్స్ ఫీల్డ్. వెరీ వెరీ ఇట్లా అడుగుతారు. ఇలా మీరు క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ 6 persons ఫ్రమ్ ద ఫారినర్స్ లేదా ఎన్ఆర్ఎస్ విభాగం లేదా పిఐవి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ విభాగం నుంచి సో 6 members గుర్తుపెట్టుకోవాల్సిందే. శ్రీ వ్లాదిమిర్ మెస్టివిరిష్వి, సో పోస్ట్ మస్లీ. ఓకే, సో ఈ 6 personsలో ఫారినర్స్లో ఒకరు ఉన్నారు పోస్ట్ మస్లీ. ఎవరంటే శ్రీ వ్లాదిమిర్ మెస్టివర్షి అని చెప్పండి. ఈజ్ ఏ జార్జియన్ పర్సన్. స్పోర్ట్స్ కేటగిరీ ఇతనికి సంబంధించిన ఏ స్పోర్ట్స్ కేటగిరీ అంటే యాక్చువల్గా ఇతను ఎవరంటే ఒక రెజ్లింగ్ కోచర్ అని చెప్పండి, ఒక రెజ్లింగ్ కోచ్ ఇతను. ఓకే, సో రెజ్లింగ్ కోచ్ ఎవరైతే మన రెజ్లర్స్ ఉన్నారో సో లైక్ సుశీల్ కుమార్ కానీ భగవంత్ సింగ్ బానియా సంథింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళకి సో మన మ్యాక్సిమం ఒలింపిక్స్లో వాళ్ళకు రెజ్లింగ్ ఫీల్డ్లో ఇతను కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇతను ఇచ్చిన కోచింగ్కి సో మన వాళ్ళకి చాలా హెల్ప్ అయినందుకు సో ఇతనికి
ఫారినర్ కేటగిరీలో సో ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ మాస్టర్లో ఇతరు ఒకరే ఉంటారు, పోస్ట్ మాస్టర్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ప్రతీక్ శర్మ మెడిసిన్ కేటగిరీలో సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ విజయ్ అమృత్ రాజ్ స్పోర్ట్స్ కేటగిరీలో, ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆల్రెడీ మనం చెప్పినాము విజయ్ అమృత్ రాజ్ సో లాన్ టెన్నిస్ ప్లేయర్ అని చెప్పినాము. సో బిఐ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే, నెక్స్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మెడిసిన్ సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సేమ్ వీళ్ళు కూడా మన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజినే. నెక్స్ట్ ప్రొఫెసర్ డాక్టర్ లార్స్ క్రిస్టియన్ కోచ్ సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, హీఈస్ ఫ్రమ్ జర్మనీ. ఓకే, నెక్స్ట్ లూడిమలా వికోటోరోవర్న కోవా వామో. నెక్స్ట్ సో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సో ఈజ్ ఫ్రమ్ రష్యా. ఓకే, సో లార్స్ క్రిస్టియానా కోచ్ సో ఈజ్ ఏ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన కోచర్. మార్షల్ ఆర్ట్స్ కరాటే అంటారు చూసినారా, అలాంటి విధానం మార్షల్ ఆర్ట్స్. ఓకే, సో మార్షల్ ఆర్ట్స్ నేను మళ్ళీ ఇది అయితే 6 మెంబర్స్ సో ఫ్రమ్ ఫారినర్ కేటగిరీ. సో ఇందులో పోస్ట్ మాస్టర్ ఎందరయ్యా అంటే సో ఒకరని చెప్పండి. ఓకేనా, రైట్. సో ఇందులో స్పోర్ట్స్ కేటగిరీ ఫారినర్స్లో స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన ఎంతమంది అంటే ఇద్దరని చెప్పండి. 1 సో వ్లాదిమిర్, సెకండ్ విజయ్ అమృత్ రాజ్ స్పోర్ట్స్, ఇద్దరు ఉన్నారు. ఓకే, ఈ ఫారినర్స్లో అవుట్ ఆఫ్ 6 పర్సన్లో స్పోర్ట్స్ కేటగిరీలో ఎంతమంది అంటే ఇద్దరు అని చెప్పండి. ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు న్యూమెరికల్స్. ఓకే, రైట్. ఓకేనా, నెక్స్ట్ సో పద్మ విభూషణ్. ఓకే, పద్మ విభూషణ్. ఓకే, సో పద్మ విభూషణ్లో పోస్ట్ మరణాంతరం వాళ్ళ పేరుతో సహా ఇలా హైలైట్ చేసినాను, ఇది చూసుకోండి. సో ధర్మేంద్ర సింగ్ డ్యూయల్ పోస్ట్మస్ ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అచ్యుతానందన్ పోస్ట్మస్ పబ్లిక్ అఫైర్స్ కేరళ. నెక్స్ట్ పద్మభూషణ్లో పద్మ విభూషణ్ తర్వాత భూషణ్ శ్రీ అట్లా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ తెలిసిపోతుంది ఏది ముందు ఏది తర్వాత అట్లా హైయెస్ట్. ఓకే, శ్రీ పీయూష్ పాండే పోస్ట్మస్ ఆర్ట్. నెక్స్ట్ షిబు సోరెన్ ఫ్రమ్ జార్ఖండ్ పోస్ట్మస్ పబ్లిక్ అఫైర్స్. అండ్ వికే మల్హోత్రా పోస్ట్మస్ పబ్లిక్ అఫైర్స్ అని చెప్పండి. ఓకేనా, రైట్. ఓకే, సో ఇలా మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సింపుల్గా పద్మభూషణ్లో పోస్ట్ మాస్టర్ ఎంతమంది ప్రకటించినారు? మీ ఆన్సర్ 3. సో వాళ్ళ పేర్లు ఏంటిది, వాళ్ళ యొక్క ఫీల్డ్ ఏంటిది కూడా తెలుసుకోండి. స్టేట్ గురించి వరీ అవసరం లేదు. ఓకే, సో విభూషణ్లో పోస్ట్ మాస్టర్లు ఎంతమంది? 2. వారి పేర్లు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫీల్డ్, అది ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ సో పద్మశ్రీ మన ఏపీ మరియు తెలంగాణ తెలుగు స్టేట్స్ నుంచి చూసుకున్నాం. ఓకేనా, సో శ్రీ చంద్రమౌళి గడ్డ మనుగు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఫ్రమ్ తెలంగాణ అడుగుతారు. మన తెలంగాణ శ్రీ చంద్రమౌళి గడ్డమను సో తెలంగాణ నుంచి అవార్డు పొందడం జరిగింది కదా పద్మశ్రీ, ఏ విభాగంలో అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీపికా రెడ్డి, మిస్ దీపికా రెడ్డి ఆర్ట్ విభాగంలో తెలంగాణ. సో ఈమె ఒక ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్. సో ఏ డ్యాన్స్ ఫామ్ అంటే ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అంటే కూచిపూడి. ఓకే, సో కూచిపూడిలో ఈమెకున్న ప్రావీణ్యానికి మెచ్చి సో ఇవ్వడం జరిగింది దీపికా రెడ్డి. షీఈస్ ఫ్రమ్ తెలంగాణ. సో ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్, సో మంచి కళాకారిణి. సో ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అంటే సో కూచిపూడి అని చెప్పండి. ఓకే, నెక్స్ట్ శ్రీ గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్. సో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలుసు కదా, అమ్మో బొమ్మో, సో రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ, సో ఆహనా పిల్లంట, సో వేరియస్ కామెడీ మూవీస్, మంచి కామెడీ. సో రీసెంట్గా ట్రెండింగ్ న్యూస్లో కూడా ఉంటారు. సో ఆర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, సో ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సో గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఓకే, సో పోస్ట్ మస్లీ సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో వీరి యొక్క ఫీల్డ్ అడుగుతారు, ఇంపార్టెంట్. మన తెలుగు స్టేట్స్లో వారి యొక్క పేర్లు, వారి యొక్క రంగాలు. ఓకే, వారి యొక్క పేర్లు, వారి యొక్క రంగాలు మొత్తం తెలుగు స్టేట్స్ నుంచి 11 మందికి ఇస్తే, ఈ 11 మందిలో సో తెలంగాణ నుంచి ఏపీ నుంచి ఎంతమంది? ఏపీ నుంచి 4 అండ్ తెలంగాణ నుంచి 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఓకే, తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ శ్రీ గూడూరు వెంకటరావు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్, హీఈస్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, రైట్. సో ఏపీలో ఆర్ట్ విభాగంలో 2 ఉంటారు.
ఓకే, రాజేంద్ర ప్రసాద్ నటకిరీటి అని అంటాం మనము, రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ ఇంకొకరు ఉంటారు మురళీమోహన్, యాక్టర్ మురళీమోహన్. ఓకే, సో ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణ. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణకి ఎందరికి వచ్చింది అంటే ఇద్దరికి వచ్చింది చూడండి. ఓకే, సో ఒకరు చంద్రమౌళి గడ్డం మనుగు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలంగాణ. అండ్ ఇక్కడ కూడా సో కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ సో కుమారస్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. సో ముగ్గురికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. సో ఒకరు చంద్రమౌళి గారు